పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఏపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మహాసేన రాజేష్. యాక్సిడెంట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయండి. లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా, హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి. మీరు హత్య అని చెప్తే మేము ఎన్ని రిలీజ్ చేయమని అడగం, ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటో ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు ఎనాలిసిసే. అక్కడేమైంది ఇక్కడేమైంది, ఇది ఇలా జరుగుంటుంది అలా జరుగుంటుంది. ఈ లోపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కంక్లూజన్ ఇవ్వరా? ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి. పాస్టర్ మీద నాకు గౌరవం. ఆయన ఎలా చనిపోయారంటే ఏమో అనకథలు ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో, లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారేమో. నాకు చెప్పడం ఇది యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి. ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి, వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు, దానికి ఈ పార్టీకే క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళు అప్పగించి చూస్తారా? ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు అర్జెంట్గా సస్పెండ్ చేయండి. వీళ్ళు ఒకవేళ ఇప్పటిదాకా ఏదైతే ఆ సీఏ గారు కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంక్వైరీలు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ తప్పుదో పడుతుంది. మీరు చెప్పేది మేము నమ్మం. అది యాక్సిడెంట్ అయితే సీసీ ఫుటేజ్ వెంటనే మీరు రిలీజ్, ఎందుకంటే ఇది ఎంత గొడవ అవుతాం. ఎప్పుడో పొద్దున్న మీరు కనిపెట్టారు పోలీసులు డెడ్ బాడీని, ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు కదా, సీసీ ఫుటేజ్ చూసుంటారు కదా, అది వెంటనే మధ్యాహ్నానికి రిలీజ్ చేసి ఉంటే ఈ గొడవ ఇంత గొడవ అవుతాం, ఇంత అనుమానం రాదు. ఒకవేళ హత్య అయితే హత్య అని తెలుసును, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని తెలుసును. మీరు ఎందుకు దాన్ని దాచి కూర్చుంటున్నారు? మీరు ఎందుకు దాచిపెడుతున్నారు దాన్ని? మీరు దాచిపెట్టి 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తే మీరు నిజం రిలీజ్ చేసినా మేము అబద్ధం అనుకుంటాం. ఆ రోజున పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం చేసింది డాక్టర్లు, టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇచ్చారు. బంధువుల తరపున డాక్టర్ ఉన్నాడు, బంధువుల తరపున పెద్దలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. సాక్షులు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ, ప్రాథమిక నిర్ధారణ ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు మీరు? నిజంగానే కర్రలించి కొట్టినట్టు ఏమైనా ఉందా? కత్తులించి పడినట్టు ఉందా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్టుందా? అనుమానాస్పదంగా కొట్టి చంపినట్టుందా? ప్రాథమిక నిర్ధారణ మీరు బయటకు ఇచ్చుంటే ఈ రోజున రాష్ట్రం ఇన్ని అవమానాలు పడదు. మా గవర్నమెంట్ మీద వేసేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, లోకేష్ గారికి ఏం పని, రాజేష్ మాసానికి ఏం పని దీన్ని తప్పుదారి పట్టించడానికి? అరే ఆయన నా స్నేహితుడు, నేను పార్సల్ అంటే గౌరవిస్తాను. నేను పార్సల్ తరపున నిలబడ్డ వల్ల ఎంతో కోల్పోయినోండి. క్రైస్తవుల తరపున పోరాటం ద్వారా నేను జైలుకి వెళ్ళి వచ్చాను. రాజమండ్రిలో మీద హత్యా ప్రయత్నం జరిగింది. వీళ్ళ తరపున మాట్లాడటం వల్ల నా ఎమ్మెల్యే టికెట్ కూడా వదులుకున్నాను నేను. అలాంటి నన్నే ఈ రోజున తప్పుడుగా చిత్రీకరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసు ఇచ్చిన ఇన్ఫర్మేషను నేను అక్కడ చూసింది అది నిజం అనుకుని 90% జనాలు ఆందోళన పడకూడదని మేము చెప్తే మీరు ఆడుకుంటారు. ఇంకా మేమేమో బూతులు తింటాం మీ గురించి, మీరు మాత్రం డ్యూటీ చేయకుండా ఆడుకుంటారా? ఇమీడియట్గా దీని మీద ఈరోజు సాయంత్రానికే విజయవాడ నుంచి ఎక్కడెక్కడ ఎలా దాటుకుంటూ వచ్చాడు. ఆయన క్రాస్ చేసి ఇక్కడ క్రాస్ చేసిన రెడ్ కార్ ఎవరిది? ఆ రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెడ్ కార్ గుద్దిందేమని మాకు డౌట్ ఉంది. ఆయన పడిపోయిన తర్వాత ఆ తర్వాత 1 గంట తర్వాత 10 మంది వెళ్ళి ఆయన కొట్టి చంపి ఆయన మీద ఈ బుల్లెట్ పెట్టారని మాకు డౌట్ ఉంది. ఈ కొవ్వూరు టోల్గేట్ ముందు ఆయన మీద దాడి జరిగి ఆయన హెడ్ ల్యాంప్ని కావాలనే పగలగొట్టిన డౌట్ ఉంది. ఈ డౌట్లన్నీ క్లియర్ చేయాల్సింది పోలీసు వారు. మేమేమో మీ గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీరేమో నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే ఏం చేద్దామని? గవర్నమెంట్ మీద పగబట్టారా? ఇమీడియట్గా దీనికి సంబంధించిన వాస్తవాలు ఈవేళ సాయంత్రానికే కావాలి. దీని మీద ఇప్పుడు దాకా నిర్లక్ష్యం వహించిన ప్రతి అధికారిని సస్పెండ్ చేయాలి. లేకపోతే ఈ ముద్ర ఏదైతే ఉందో, ఈ చెలవల పొలవలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఏమి ఇందులో మ్యానిపులేట్ చేయాలనో మరోటి చేయాలని ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, గౌరవ ఎవరవడి మా అక్క అనిత గారు వారు రారు కదా. వారు వచ్చి మీకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు మీరు ఆలస్యం చేయటం, రేపొద్దున ఏమైనా జరగకూడదు జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహించాలని నేను మీకు డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.